ఒక దేశం ఈ ఒప్పందం మేరకు నడుచుకోకుండా ఒప్పందానికి విరుద్ధంగా చేసుకుంటే ఏం జరుగుతుంది, మరి ఆ దేశం మీద చర్యలు ఏ విధంగా ఉంటాయి? ఆ విషయానికి వచ్చినట్లయితే ఈ ఒప్పందం మేరకు ఒక 2 వ్యవస్థల రూపకల్పన జరిగింది. ఒకటి, ఈ ఒప్పందం అమలుని ఎప్పటికప్పుడు పరిశీలించి చూస్తానికి, ఈ ఒప్పంద అమలుని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ సవరణలు చేసుకోవడానికి, ఈ అగ్రిమెంట్ని ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్పు చేర్పులు చేసుకోవడానికి, వీటన్నిటికీ వీలుగా కమిటీ ఆన్ అగ్రికల్చర్ని ఏర్పాటు చేశారు. దాన్నే COA అంటారు. ఈ WTO పరిధిలోనే కమిటీ ఆన్ అగ్రికల్చర్ కూడా ఏర్పాటు జరిగింది. అన్ని దేశాలు కూడా ఈ కమిటీ ఆన్ అగ్రికల్చర్లో సభ్యులుగా ఉంటారు. ప్రతి దేశం నుంచి కూడా ఆ దేశం యొక్క వాణిజ్య శాఖ మంత్రి అందులో సభ్యులుగా వెళ్తారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్లు జరిగినప్పుడు ఏ దేశమైనా ఏదైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు, ఏదైనా అంశాలు లేవనెత్తాలనుకున్నప్పుడు, ఇంకేమైనా మార్పులు చేయాలనుకున్నప్పుడు ఈ మీటింగ్లలో లేవనెత్తడానికి, ఆ విధంగా అన్ని దేశాల కన్సెన్సస్ తోటి మార్పు చేర్పులు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తూ ఈ కమిటీ ఆన్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం కూడా ఈ COAలో ఒక సభ్య దేశంగా ఉంది.